అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ఎలక్షన్ అయిపోయింది, హ్యాపీగా ఉందాం, కూల్గా ఉందాం అనుకుంటున్నారేమో. ఎలక్షన్ ఇంకా అవ్వలేదు. నిన్నే స్టార్ట్ అయింది. ఇంకా జూన్ 4 వరకు ఎలక్షన్ కిందే వస్తుంది. ఎందుకంటే ఓటింగ్ వేసాం, స్ట్రాంగ్ రూమ్లో బ్యాలెట్ బాక్సెస్ ఉన్నాయి, హ్యాపీగా ఉందాం అనుకుంటే కుదరదు. వైసీపీ దాడులు చేస్తుంది. నిజంగా ఈరోజు చూసినట్టయితే తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీలో ఉన్న ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎంలు, బ్యాలెట్ బాక్సెస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కాపలాగా ఉన్న తెలుగుదేశం నాయకులపై దాడి చేసింది వైసీపీ. నిజంగా పులివర్తి నాని ఎవరైతే ఉన్నారో, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాదాపు 150 మంది ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు రాడ్లు, కత్తులు, కొడవలు తీసుకొని బీర్ బాటిల్స్తో కూడా విచక్షణారహితంగా దాడి చేసిన పరిస్థితి. దీంట్లో ఆయన మీద హత్యాయత్నం చేశారు, ఆయన చంపడానికి ప్రయత్నించారు. దానికి సంబంధించి విజువల్స్ సోషల్ మీడియాని షేర్ చేస్తున్నాయి. ఆయన స్పృహ తప్పి కోల్పోయి పడిపోయినట్టు పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఆ విజువల్స్ చూసినట్టయితే చాలా భయానకంగా ఉన్నాయి. ఒకసారి మనం ఆ యొక్క విజువల్స్ చూద్దాం. అక్కడ దాడి ఏదైతే జరుగుతుందో, దాడి జరుగుతున్నప్పుడు అక్కడ ఒక కారు ఉంది. ఆ కారు బ్యాక్ కెమెరా నుంచి స్వాధీనం చేసుకున్న ఫూటేజ్ ఆధారంగా ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. అక్కడ నిజంగా చూస్తే భయానకంగా ఉన్నాయి కొన్ని విజువల్స్. మారణాలయాలు, ఇక్కడ చూస్తే గొడ్డలి, బీర్ బాటిల్స్, చాలా పకడ్బందీగా ప్లాన్ ప్రకారమే వాళ్ళు వచ్చారు. దగ్గర 150 మంది కర్రలు పట్టుకున్నారు. చూడండి ఎలా వేస్తున్నారు. మొత్తం పగలగొట్టేశారు. కారు అద్దాలు మొత్తం పగలగొట్టుకున్న పరిస్థితి. బీర్ బాటిల్స్ తో వరుసగా దాడి చేస్తున్న పరిస్థితి. కారు వెళ్ళిపోతుంది, బట్ బ్యాక్ కెమెరా నుంచి తీసుకున్న విజువల్స్ ఇవి. ఇది టోటల్గా ఇది ఒక విజువల్స్. ఇంకా చాలా ఉన్నాయి. ఇది పులివర్తి నాని ఎవరైతే ఉన్నారో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి, ఆయన కారును ధ్వంసం చేసినటువంటి ఆ విజువల్స్ ఇవి. అద్దాలని పగలగొట్టారు. ఇంకా విజువల్ చూస్తే లోపల హాస్పిటల్ లోపలికి ఆయన తీసుకెళ్తున్న విజువల్స్ ఇవి ఒకసారి చూద్దాం. చంద్రగిరి టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని వర్సెస్ అక్కడి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు పోటీ చేస్తున్నారు. చెవిరెడ్డి వర్గం వాళ్లే, చెవిరెడ్డికి సంబంధించిన రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్లే 150 మంది దాడి చేసినట్టు చెప్తున్నారు. వాళ్ళ భార్య ఎవరైతే సుధారెడ్డి ఉన్నారో ఆవిడ మాట్లాడుతున్నారు. పులివర్తి నాని భార్య సుధారెడ్డి చెప్తున్నారు ఇంతమంది ఇలా చేశారని చెప్పి. దానికి సంబంధించి ఒకసారి ఏం జరిగింది ఏంటి అని కూడా ఆవిడ ఒక బైట్ చెప్పింది, ఒకసారి మాట్లాడింది. ఆ బైట్ కూడా ఒకసారి విందాం మనం, ఏం జరిగింది అనేది. నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ
యూనివర్సిటీ దగ్గర రావాలి. మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు, గొడ్డలు తీసుకుని వచ్చారు. ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. పోలీసులు కూడా చెప్తున్నా మర్యాదగా ఇక్కడికి రండి అందరూ. మీ గన్ మ్యాన్ ని పగలగొట్టారు, తల పగలగొట్టారు. ఇక్కడ నాని గారిని మా పైన అంత దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి. మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి. పోలీస్ కావచ్చు, మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతమంది ఇక్కడికి రండి. ఈరోజు వాడా మనమ తేలిపోదు. చేతగాని ఏదో నిన్నట్టు వచ్చి దాడులు చేస్తున్నాడు. వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు. వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు. రండి ఇక్కడికి అందరూ. నిజంగా ఇది దారుణమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అంటే ఏదో ఆషమాషి అనుకున్నారు. బట్ వైసీపీ డిసైడ్ అయిపోయింది వాళ్ళు ఓడిపోతున్నాం అని చెప్పి. నిన్న ఏదైతే పోలింగ్ రోజు విచక్షణ రహితంగా వాళ్ళు దాడులు చేశారు. బ్యాలెట్ బాక్సుల దగ్గర నుంచి ఓటర్స్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఓటింగ్ జరగకుండా చూశారు. మార్నింగ్ 7 గంటల నుంచే మాచర్ల నుంచి మొదలైన ఈ రగడ మళ్ళీ తంగడిలో బాంబు పేలుళ్ళ దాకా వెళ్ళింది. బట్ అక్కడతో ఆగిపోలేదు. ఇప్పుడు స్ట్రాంగ్ రూముల్లో ఏదైతే బ్యాలెట్ బాక్సులు లేకపోతే ఈవీఎంస్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఏదైతే ఈవీఎంలకు కాపలాగా ఉన్న తెలుగుదేశం వాళ్ళ మీద దాడి చేస్తున్న పరిస్థితి. నిజంగా తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, దాంతోపాటు చంద్రబాబు నాయుడు ఇలాంటి ఘటనలు ఏదైతే ఉన్నాయో ఆ ఘటనల్ని ఆయన ఖండిస్తున్నారు. డీజీపీతో మాట్లాడిన పరిస్థితి, అక్కడి నుంచి పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావాలని చెప్తున్నారు. దాంతోపాటు ఈ రోజు కూడా మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. దాంతోపాటు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఇళ్ల మీద కూడా రాళ్లు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఇవన్నీ చూస్తుంటే వైసీపీ ఓడిపోవటానికి రెడీగా ఉంది. తను ఏదైతే ఓడిపోవటానికి ఇష్టం లేక, దాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి ఏదైతే వీటన్నిటి కూడా పాల్పడుతుందని చెప్పేసి మిత్రపక్షాలు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు మాత్రం ఈసీ వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఉన్నారో పోలీసులు ఎవరైతే జరిగిన వీళ్ళందరి మీద కేసులు బుక్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి. అన్నిటికన్నా ఏంటంటే 4వ తారీఖు వరకు కౌంటింగ్ జరిగే వరకు కూడా ఎవరికి నమ్మకం లేని పరిస్థితి. ఎందుకంటే ఈవీఎంలను ఎత్తుకెళ్లే పరిస్థితి ఉంది. స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రత పెంచాలి. ఏదైతే ఎవరైతే దళాలని ఎక్కువ మంది సైన్యాన్ని అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈరోజు పద్మావతి యూనివర్సిటీ తిరుపతిలో ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. లేకపోతే మాత్రం ప్రజాస్వామ్యం కూని అవుతుంది. ఎవరైతే ప్రజలు వాళ్ళు వేసిన ఓటుని ఏదైతే ఉందో సక్రమంగా వేసిన ఓటు బయటకు వచ్చే వాళ్ళ యొక్క తీర్పు బయటకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి డీజీపీ అవ్వచ్చు, ఈసీ అవ్వచ్చు, మిగతా వాళ్ళు దీని మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక మీదట స్ట్రాంగ్ రూముల దగ్గర గట్టి భద్రత ఏర్పాటు చేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది.